గూడూరు మండలంలో చెన్నూరు గ్రామంలో ఈ మధ్యకాలంలో నార్త్ నుంచి వలస కూలీలుగా వచ్చి ఒక వ్యక్తి చనిపోవడం, అది హత్యానేరంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన ముద్దాయి ఆ మృతునికి కూడా బంధువే అవుతాడు. అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కేసు వివరాలని పూర్తిగా పరిశీలిస్తే షెహన్షా అండ్ సమీ వీళ్ళిద్దరూ కూడా కాన్పూర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ షెహన్షా, ఈ షమీ ఎవరైతే సమీ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా కాన్పూర్ ప్రాంతంలో చిన్న చిన్న పిక్ పాకెటింగ్ దొంగతనాలు చేస్తూ, ఈ షెహన్షాతో పాటు అలవాటైన సమీ కూడా పిక్ పాకెటింగ్ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. వాళ్ళు అక్కడి నుంచి ఏదైనా పని చేసుకుందాము, లేదా ఇట్లాగే పిక్ పాకెటింగ్ నిమిత్తం కానీ పని చేసుకోవడం గురించి కానీ వీళ్ళు కాన్పూర్ నుంచి లక్నోకి బయలుదేరి వెళ్ళి లక్నో నుంచి చెన్నై సెంట్రల్కు ట్రైన్ టికెట్ తీసుకుంటారు. ఈ ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కి వస్తున్న క్రమంలో వీళ్ళకి ఆ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికే చెందిన రాయ్బరేలీ ప్రాంతానికి చెందిన మరొక ముగ్గురు ట్రైన్లో వీళ్ళతో మాట సంభాషణ కలపడము, వారితో కలిసి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే ఒక కాన్సెప్ట్లో మాట్లాడుతూ, గూడూరు ప్రాంతంలో మేము కంపెనీలో గతంలో పనిచేసాము, ఆ కంపెనీలో మళ్ళీ కాంట్రాక్టర్ దగ్గర పనికి వెళ్తున్నాము అని చెప్పంటే మేము కూడా పని చేస్తాం, మాకు కూడా పని ఇప్పించండి అని వాళ్ళు మాట్లాడి మరొక ముగ్గురు, అదే ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ ప్రాంతానికి చెందిన ముగ్గురు, షమీం, వాసిం అండ్ షాబాన్, ఈ ముగ్గురితో కలిసి వస్తారు. వచ్చి చెన్నూరు ప్రాంతంలో ఈ లేబర్ కాంట్రాక్టర్ అయిన భానుప్రకాష్ సింగ్ అండ్ అనిల్ కుమార్, అతని దగ్గర పనిచేసే అనిల్ కుమార్ యాదవ్ అనే వాళ్ళిద్దరిని కలవడము, వాళ్ళిద్దరూ ఒక రూమ్ తీసివ్వడము, ఆ రూమ్లో ఉండడం జరుగుతుంది. వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులతో కొంత వంట సంబంధించిన పాత్రలు అండ్ వండుకునే వస్తువులు కొనుక్కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మృతుడు షెహన్షా సెల్ ఫోన్ కొంటాడు. ఆ సెల్ ఫోన్ కొన్న క్రమంలో గూడూరులో సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ కొంటాడు. ఈ సెల్ ఫోన్ కొన్న దానికి సంబంధించి సిమ్ కావాలంటే అతనికి ఆధార్ కార్డ్ కావాలి. ఈ షెహన్షా అతనికి అసలు ఆధార్ కార్డు లేదు. ఈ సమీ, అతనితో పాటు ఎవరైతే అతని బంధువు సమీ వస్తాడో అతని ఆధార్ కార్డు అడుగుతాడు. ఆ ఆధార్ కార్డు అడిగిన దాని విషయమై వీళ్ళిద్దరికీ ఒక చిన్న గొడవ జరుగుతుంది. నువ్వు ఆల్రెడీ దొంగతనం కేసులో ఉన్నావు, నువ్వు దొంగవి, నీకు ఆధార్ కార్డు ఇస్తే నన్ను నీ పక్కన తిరిగితే నేను ఒకసారి జైలుకు పోవాల్సి వచ్చింది, నువ్వు 4 సార్లు జైలుకు పోయావు అని చెప్పేసి వీళ్ళు సాయంత్రం పూట తాగిన దానిలో సంభాషించుకుంటా ఉంటే మీరు దొంగలా అని చెప్పేసి వీళ్ళతో పాటు కలిసి ఉన్న వాళ్ళు అడగడము, వీళ్ళ ముందు నన్ను దొంగనని చెప్పేసి చెప్తావా అని చెప్పేసి వీళ్ళిద్దరే అయిన కజిన్స్ అవుతారు. షెహన్షా అండ్ సమీ ముద్దాయి, చనిపోయిన వ్యక్తి కూడాను ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు, కాన్పూర్ ఈస్ట్లో ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ అక్కడ బాహాబాహి దిగి కొట్టుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో మృతుడిని షెహన్షాని ఈ సమీ అనే అతను రాయి తీసుకొని కొడతాడు. అదే టైంలో అక్కడ ఇంట్లో ఉన్న వంట చేసుకోవడానికి ఉపయోగించే చిన్న చాకు తీసుకొని విచక్షణారహితంగా స్టాప్ చేస్తాడు. 4 సార్లు పొడవడం ద్వారా అతను అక్కడికక్కడే పడి చనిపోతాడు. ఇదే సిచ్యువేషన్లో అక్కడ ఈ సన్నివేశంలో వాళ్ళతో పాటు కలిసి ఉన్న ముగ్గురు ఒకేసారి భయభ్రాంతులకు గురయ్యి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెంటనే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, డిఎస్పీ గారి సూచనల మేరకు 2 టీమ్స్, మన గూడూరు రూరల్ ఎస్ఐ గారు అండ్ విఆర్ నుంచి ఉన్న ఒక ఎస్ఐ గారిని, ఇద్దరు స్టాఫ్ని ఇచ్చి ఉత్తరప్రదేశ్ పంపించి ఈ వీటితో పాటు ఉన్న వారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి ఏం జరిగిందని ఎవిడెన్స్ తీసుకోవడం జరిగింది. ప్రాపర్ ఎవిడెన్స్ ప్రకారంగా ఆ ముద్దాయిని కూడా చాకచక్యంగా అక్కడి నుంచి పిలిపించి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని తదుపరి చర్యల నిమిత్తం రిమాండ్కి పంపిస్తుంది.